జీవితంలో ఒక్కసారైనా చేయాల్సిన యాత్ర చార్ధామ్. లత గారి ఆధ్వర్యంలో సంప్రదించండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ యాంకర్ హర్షవర్ధన్. ఈరోజు కర్నూలు జిల్లాలోని ప్రభుత్వ వైద్యశాలకు వచ్చాం. ఎందుకు ఈరోజు వచ్చామంటే జోగులాంబ జిల్లా జోగులాంబ మండలం పరిమిళ గ్రామం నుంచి ఒక చిన్న వయసు పాప, 5 నెలలు వయసు పాప SMA type 1. మనం ఏదైతే గతంలో వెల్దుర్తిలో పునర్విక అని ఒక అమ్మాయిని చూసామో అదే రకమైన వ్యాధితోనే దాదాపు 16 కోట్ల ఖర్చయ్యే ఇంజెక్షన్ ఈ పాపకు కూడా అలాంటి రోగమే, మస్కులర్ డిసీజే ఈ పాపకు కూడా వచ్చింది. చాలా బాధపడుతుందండి. చిన్న వయసు పాప, కేవలం 5 నెలలు మాత్రమే. అసలుకి నోరు తెరవని వయసులో కేవలం తల్లి పాలు తాగే ఈ వయసులోనే ఇంత పెద్ద రోగం రావడం అసలుకి చాలా బాధాకరమైన విషయం. కాబట్టి ఓ మానవ సోదరులారా, నా బిడ్డను రక్షించండి అంటూ తండ్రి రమేష్ గారు, మరి తల్లి మౌనిక అంటుంది. మరి ఇంతకు ఆ రోగానికి ఎంత ఖర్చు అవుతుంది, ఇంతకు ఎలాంటి వైద్యం చేస్తే ఆ రోగం నయమవుతుందో తల్లిదండ్రులను అడుగు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అంతేకాకోకుండా ఏదైతే గతంలో పునర్వికాను మనం ఎలా అయితే కాపాడుకున్నామో, ఎంతోమంది సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లు అయితేనేమి, సెలబ్రిటీలు అయితేనేమి, ఇన్స్టాగ్రామ్ ఇన్ఫ్లుయెన్సర్లు అయితేనేమి, ఇంతమంది కష్టపడడంతో నారా లోకేష్ గారు ముందుకొచ్చి ఆ పాపకు వైద్యం దాదాపు 16 కోట్లు ఈరోజు కూడా మానవత్వం బతికుందనేకి నిలువెత్తు నిదర్శనంగా మనం పునర్వికాకి ఇంజెక్షన్ వేయించగలిగాం. మరి ఈరోజు కూడా మనం చైత్రిక అనే అమ్మాయికి కూడా మానవ సోదరులంతా కలిసి ముందుకొచ్చి ఆ పాపకు ఆ పాపకు కావాల్సిన 16 కోట్ల ఇంజెక్షన్ మీ తోచినంత సాయం చేయడం ద్వారా ఆ పాప కూడా తిరిగి మానవ జీవం కొనసాగుతుంది. మరి ఇంతకేంటి అన్ని విషయాలు వాళ్ళ తల్లిదండ్రులు రమేష్ గారిని, మరి తల్లి మౌనిక గారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చైత్రిక తండ్రి రమేష్ గారు ఉన్నారు. ఇంతకీ వాళ్ళ పాపకి ఎలాంటి రోగం వచ్చింది, ఎంత సహాయం అవసరమవుతుంది, ఇంతకు ఆ ఇంజెక్షన్ ఎలా వేయించబోతున్నారు అన్నీ వాళ్ళ తండ్రి గారిని అడిగే తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే అండి రమేష్ గారు. నమస్కారం సార్. ఇంతకీ ఏం రోగం వచ్చింది మీ పాపకు? సార్ SMA type 1 అని చెప్పేసి ఇది జెనెటిక్ ప్రాబ్లం సార్. సో పాపకు రెయిన్బో హాస్పిటల్లో చూపించాం. సో SMA type 1 అని చెప్పేసి అన్నారు. సో తనకు ట్రీట్మెంట్ ఏదని అడిగితే అది బై బర్త్నే వచ్చిందమ్మా, పుట్టుకలోనే వచ్చింది. సో తనకు మెడిసిన్ ఏంటి మేడం, ఏం చేయాలంటే వాళ్ళు ఒకటే అన్నారు, ఇది SMA type 1 ట్రీట్మెంట్ లేదమ్మా, ఒక ఇంజెక్షన్ ఉంది. ఆ ఇంజెక్షన్ 16 కోట్ల నుంచి 18 కోట్లు అన్నట్టు. అలాగే నాకేం అర్థం కాలేదు సార్. మేడం నేను ఒక ఊబర్ నడుపుకుంటా, రోజు నా ఇంట్లో కూడా గడుస్తలేదు మేడం, ఆ పరిస్థితి బాగాలేదు. సో ఇది కాకుండా ఇంకేమన్నా ఉందా మేడం, నాకు ఏదన్నా అకౌంట్స్ అండి అరేంజ్ చేయండి అంటే infactguru.comలో పెట్టాను. సో ఫండ్ రైజ్ కూడా వాళ్ళు సపోర్ట్ చేస్తామని చెప్పేసి అన్నారు సార్. సో తనకు ఈరోజు నిన్న హైదరాబాద్కి వెళ్ళి నాట్కో ఫార్మా లిమిటెడ్ కంపెనీలో ఇది సిరప్ ఉంటుంది సార్. తనకు ఆయాసం పడి చాలా ఇబ్బంది పడుతుంది. ఇక్కడ హాస్పిటల్ అడ్మిట్ చేసాం. రెయిన్బో నుంచి తర్వాత ఇక్కడికి వచ్చేసాం. గద్వాల్లో నుంచి ఇక్కడికి రావాల్సి వచ్చింది సార్ సడన్. మేడం వాళ్ళు అక్కడికి కిమ్స్కి తీసుకొని రమ్మని చెప్పేసి అన్నారు. సో ఈ సిరప్ వాడమని చెప్పేసి కొన్ని రోజులు మెయింటైన్ చేయండి, మేము infactguru.com నుంచి కూడా మేము హెల్ప్ చేస్తామని చెప్పేసి గీత మేడమే పంపించారు రెయిన్బో హాస్పిటల్ నుంచి. సో తనని 2 రోజులు కాపాడండి, లేదంటే తనని ఎంత జాగ్రత్త తీసుకుంటే అంత మంచిది. తను జాగ్రత్త తీసుకోలేదనుకుంటే తనకు నిమోనియా, సమ్ డిసీజెస్ వచ్చి తను చనిపోయే అవకాశం ఉంటుంది. బట్ 16 కోట్లు అంటే నేను సాధారణ నా వల్ల కాదు మేడం, నేను హెల్ప్ చేస్తాను. ఒక ఫౌండేషన్ మేడమే సపోర్ట్ చేసింది. సో మీ పొలిటీషియన్స్ ఉంటే వాళ్ళు ఉంటే మీరు చెప్పుకోండి అని చెప్పేసి అన్నారు. సో దయచేసి ఈ సిరప్ 15,000 సార్, ప్లస్ ఫిజియోథెరపీ 15,000, 30,000 పెట్టుకొని సర్వీస్ చేసుకోవాలి. ఇప్పుడు మనకు ఒక డిసీజ్ మామూలుగా మనకు ఒక షుగర్ వచ్చింది అనుకోండి, ఒక టాబ్లెట్ స్టార్ట్ చేయడం మొదలు పెడితే సచ్చేంత వరకు వాడాల్సిందే. ఇప్పుడు మా పాపకు కూడా గీత మేడం గారు తనకు అలా సర్వీస్ చేయాల్సిందమ్మా, నువ్వు సర్వీస్ చేయలేదనుకుంటే నిమోనియా అలాంటి ప్రాబ్లమ్స్ వచ్చి తను చనిపోయే ఛాన్సెస్ ఉంటుంది. కాళ్ళు చేతులు అని ఇంకేం ఆడవు. సో అలాగనే ఉంటుంది, మెడల్ నిలబెట్టవు.
సో మేము నిలబెట్టాలంటే అదొక 16 నుంచి 18 కోట్లు. సో నీ వల్ల కాదు, మళ్ళీ ఏం చేస్తారు మీరు ఆలోచించుకొని చెప్పండి అని అన్నారు. సో నేను ఇది ప్రయత్నం చేస్తే ఈ విధంగా ఇది వాడి ఇంపాక్ట్ గ్రూప్లో మాట్లాడాను సార్. వాళ్ళు కూడా ఫండ్స్ రేజ్ చేస్తున్నారు. సో దయచేసి ఏంటంటే సార్, నాకు ఇది సీఎం రేవంత్ రెడ్డి వరకు కానీ ట్విట్టర్, ఇన్స్టాగ్రామ్, యూట్యూబ్ నుంచి నాకు దయచేసి వాళ్ళకి చేరేంత వరకు, డిప్యూటీ సీఎం వరకు, మన కేసీఆర్ వరకు వాళ్ళ దృష్టిలో వెళ్తే సో ఇది న్యాయం అవుతుందని చెప్పేసి నేను కోరుతున్నాను సార్. 16 కోట్ల నుంచి 18 కోట్లు ఖర్చు అవుతుందని చెప్పేసి. ఓకే, అదేంటి చూశారు కదా. మరి వారి తండ్రి గారు ఏమంటున్నారంటే కేవలం ఈ సిరప్ ఏదైతే సిరప్ ఉందో ఈ సిరప్ ఆ పాపకు నిమోనియా ఇలాంటి కంట్రోల్ కావడానికి, జస్ట్ కంట్రోల్ కావడానికి, జీవనం కొద్ది రోజుల పాటు కొనసాగాలంటే కూడా దాదాపు 15,000 రూపాయలు ఒక సిరప్ కాస్ట్ పడుతుందంట అండి. ఇలాంటిది లైఫ్ లాంగ్ వాడాల్సి వస్తుంది అన్నట్టు కూడా డాక్టర్ గారు చెప్పారంట. అంటే చూడండి ఆ చిన్న పాప ఎంత నరకం అనుభవిస్తుంటుందో. నిమోనియా అంటే అసలుకి ఎంత దారుణంగా ఉంటుందంటే పెద్దవాళ్ళు వస్తే ఈ వింటర్ సీజన్లో తట్టుకోలేక ఎంత ఇబ్బంది పడుతుంటారో నేను చాలా చోట్ల చూశాను. అలాంటిది కేవలం ఏం నోరెరగానే 5 నెలల పాప ఎంత బాధ, ఎంత క్షోభ అనుభవిస్తుందో మరి దగ్గరుంటూ వాళ్ళ తండ్రులను చూస్తూ ఎంత బాధ. అతను మాట్లాడుతుంటే కానీ ఏడుపు నిలువెల్లా వచ్చేలా కనిపిస్తుంది. మరి ఇంతకీ తల్లి మాటల్లో కూడా తన బాధను తెలుసుకొని ఇంతకు తన ఏ బిడ్డకు ఎలాంటి వ్యాధి వచ్చింది అనేది తల్లి మాటల్లో కూడా అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అమ్మా నమస్తే అమ్మా. నమస్కారం సార్. ఇంతకీ ఎలా ఉందమ్మా ఇప్పుడు పాపకు ప్రస్తుతం? పాపకి ఏం తగ్గడం లేదు సార్. పాలిస్తే ఒక్కపోయడం అనేది జరుగుతుంది. పాపకి ఎనీ టైం ఆక్సిజన్ ఉండాలంట. ఆక్సిజన్ లేకుంటే పాప చనిపోయే ప్రమాదంలో ఉంది సార్. ఇంకా పాపకు సంబంధించిందంట 16 కోట్ల ఇంజెక్షన్ మాత్రమే సార్. ఇంకా ఏం చెప్పలేను సార్ ఈ బాధని. 3 నెలలు ఉండాలంటే నా వల్ల కాదు. ఎస్ఎంబే టైప్ 4 చైత్రిక తల్లిదండ్రుల యొక్క క్షోభ చూసాం కదా. కళ్ళ నిండా వాళ్ళు ఏడుస్తున్న బాధ ఎంత బాధ కలిగిస్తుందంటే ఒక వీడియో చేయడానికి వస్తే మనకే ఆ బాధ అర్థమవుతుంది. చూడండి ఆ తల్లిదండ్రులు చిన్న పాపండి, మనమంటూ ఎక్కడో ఉంటున్నాం కానీ వాళ్ళు నిత్యం తల్లి 24 గంటలు ఆ పాప ఎట్లా ఉంది, ఎంత బాధ అనుభవిస్తుందో చూస్తూ ఉంది. ఎలా ఏడుస్తున్నారు చూడండి ఒక్కసారి. దయచేసి మానవ సోదరులారా మీకు మొక్కి వేడుకునేది ఏమంటే ఆ పాప ఏదైతే కింద మేము పెట్టే నెంబర్ స్కానర్కు తప్పకుండా మీకు తోచినంత సాయం, మీరు ఏదైతే సాయంత్రం పూట తినడానికి ఉపయోగించే స్నాక్స్ కానీ ఏదో చిన్న ఖర్చు అండి, ఎంతైనా పర్లేదు, ఆ పాపకు సాయం చేస్తే ఆ పాప కూడా తిరిగి ఒక లైఫ్ మళ్ళీ లీడ్ చేయగలిగే కెపాసిటీ ఆ పాపకు వస్తుంది. దాదాపు 16 కోట్లండి. ఏదో ఉన్న ఆస్తి అమ్ముకోవడమో ఇంకోటో ఏదో చేయడం వల్ల కూడా రాని పరిస్థితి. తండ్రి గారు కేవలం ఊబరు, క్యాబ్, ఏదో ర్యాపిడో నడుపుకొని గ్రామంలో చిన్న ఆటో నడుపుకొని బతికేవాడు. తల్లి కూడా ఇంటి పనే చేసుకొని బతికే టైమే. ఇలాంటి వ్యక్తులకు ఇలాంటి రోగం రావడం అనేది ఎంత బాధాకరణ సంఘటన అంటే అంత బాధాకరణ సంఘటన. చూడండి మానవ సోదరులారా, తప్పకుండా మనం పునర్వికాన్ని ఏ విధంగా అయితే బతికించుకోగలిగామో, పునర్వికాకి ఏదైతే 16 కోట్లు సపోర్ట్ చేయగలిగామో, తెలంగాణ గవర్నమెంట్ కూడా ఇది దగ్గరుండి చూసి సీఎం రేవంత్ రెడ్డి గారు అయితేనేమి, డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క గారు అయితేనేమి, మన మాజీ సీఎం కేసీఆర్ గారు అయితేనేమి, మీ యొక్క మీరు చాలా పెద్ద హృదయం వారు. అసలుకి మీలాంటి వాళ్ళు ఇది అనుకుంటే పాపను బతికించడం చాలా చిన్న విషయం. కాబట్టి మీకు చేతులు జోడించి మా సుమన్ టీవీ తరపున అడిగే ఒక కోరిక ఏంటంటే ఈ పాపను మనం కాపాడుకోగలిగితే ఒక జీవికి మనం జన్మనిచ్చిన వాళ్ళం అవుతాం. మనం ఎంతోమందిని కాపాడుకోగలుగుతున్నాం. అలానే ఈ పాపను కూడా కాపాడుకోగలిగితే అంతకు మించి సాయం ఏది లేదంటున్నారు తల్లిదండ్రులు. తప్పకుండా ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరు కూడా పాపకు తోచినంత సాయం చేస్తారని అనుకుంటున్నాను. నేను మీ యాంకర్ పల్లె హర్షవర్ధన్, సుమన్ టీవీ. కెమెరామ్యాన్ వికాస్తో మళ్ళీ కలుద్దాం. సుమన్ టీవీ. థ్యాంక్ యూ.